లవ్లో ఫెయిల్ అయినా లైఫ్లో ఫెయిల్ అయినా అఖిల్ అభిమానిగా మాత్రం నేను ఫెయిల్ కాలేదు. సినిమా సూపర్ 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 ఉంది. అఖిల్ అన్న మాత్రం యాక్టింగ్ తోపు చేసిండు. ప్రతి సినిమాకి 10 నిమిషాలకు ఒక టిస్టు, 10 నిమిషాలకు ఒక టిస్టు. ఒకరిని మంచోడు అనుకునే లోపల వాడు చెడ్డోడు అయిపోతుండు, ఒకటి మంచిగా అయ్యే లోపల వాడు చెడ్డోడు అయిపోతుండు. సినిమా మాత్రం సూపర్ ఉంది. ఇంకొకటి నాగార్జునకి చెప్తున్నా, నాగార్జున అంటే నాకు చాలా ఇష్టం. కానీ విలన్గా చేయడము అవన్నీ చేయడం వేస్ట్. కావాలంటే డబ్బులు లేకపోతే చెప్పండి, మా అభిమానులు అంతా కలిసి మీకు డబ్బులు ఇస్తారు. నాగార్జున అంటే ఒక హీరో లాగానే చేయండి, విలన్ లాగా మాత్రం చేయకండి. చాలా బాగుందండి సినిమా, చాలా బాగుంది. తమన్ బీజిఎం అంటే చాలా బాగా చేశారండి. తమన్ బీజిఎం కానీ అఖిల్ యాక్టింగ్ కానీ చాలా బాగుందండి. అదొకటి హీరోని ఎలివేట్ చేయడంలో బాగా చూపించారండి. లాస్ట్ 20 మినిట్స్ బాగా ర్యాంపు చేశారు బిజినెస్ బాగా. అదే రియాక్షన్ మటుకు చాలా బాగా చేశారండి. 5 సినిమాలు వేరే, ఈ సినిమా వేరండి. అఖిల్ మరి చాలా కష్టపడ్డాడండి, సినిమాకు బాగా చేశాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చించేశాడు సార్ తమను. బ్యాక్గ్రౌండ్ స్కోరు పెద్ద హీరోలు కట్టగొడతారు, దానికంటే డబ్బులు కొట్టాడండి. తమను కూడా బాగా కష్టపడ్డాడండి సినిమాకు. చాలా బాగుందండి సినిమా. లాస్ట్ 20 మినిట్స్ మటుకు హైప్లో ఇచ్చాడు సినిమా. ఓవరాల్గా గుడ్. యాక్షన్ సీక్వెన్స్ అయినా ఏదైనా మొత్తం యాక్టింగ్ పరంగా అయినా బాగుంది. ఇటు కొట్టినట్టే అఖిల్ బాబు, ఇటు కొట్టినట్టే. అఖిల్ యాక్టింగ్, ఫైట్స్, హోల్ డాన్స్ చంపేసిండబ్బా, చాలా బాగున్నది. అందరు వచ్చి చూడండి. బ్యాక్గ్రౌండ్ బాగానే ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చిండు తమన్ గారు, చాలా బాగున్నది. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అన్న. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మనకి మిక్స్డ్ రివ్యూస్ రావచ్చు సినిమా పైన బికాస్ ఆఫ్ పబ్లిక్ టాక్. 2-3 days తర్వాత ఫ్యామిలీస్ వెన్ స్టార్టింగ్ టు కమ్ టు ఫిల్మ్ థియేటర్ కదా. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్. నేను చెప్తున్నా, ఇట్స్ లైక్ ప్రాపర్ కమర్షియల్ తెలుగు ఫిలిం మనకి కావాల్సినట్టు. తమన్నా ఈజ్ లైక్ నెక్స్ట్ లెవెల్ అన్న. మనకి ఓజీ కానీ ఇప్పుడు వచ్చిన లైక్ తమిళ సినిమాకి కానీ దేనికైనా కానీ హీఈస్ నెక్స్ట్ లెవెల్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎలివేట్ చేస్తారు. బట్ ఓవరాల్ ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ రావడం కూడా స్టోరీ, స్క్రీన్ ప్లే అన్న. ఇవి లేని ఆ తమన్ కూడా అంత కొట్టేటోడు కూడా కాదు. రియలీ గుడ్ స్టోరీ, స్క్రీన్ ప్లే. ఇట్స్ రియలీ గుడ్. క్యారెక్టర్స్ మీకు చెప్తున్నా కదా, ఇట్స్ మేజర్లీ మీకు ఆ క్యారెక్టర్స్ అవన్నీ స్టోరీ డైరెక్టర్ అనుకున్నట్టే మీకు అన్నీ చూపిస్తారు. సో అవన్నీ దగ్గరికి వచ్చేసే మీకు ప్రాపర్గా అందరూ ఎవ్రీవన్ గేమ్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అండ్ ఎవ్రీవన్ వాళ్ళ క్యారెక్టర్స్కి జస్టిస్ చేశారు. ప్రతి క్యారెక్టర్కి, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉందన్న. సినిమాలో ట్విస్ట్లు ఉంటాం వేరు, ఈ మొత్తం ట్విస్ట్లతోనే సినిమా ఉంది. అఖిల్ గారి క్యారెక్టర్ అయితే, భాగ్యశ్రీ గారి క్యారెక్టర్ అయితే, శివాజీ గారి క్యారెక్టర్ అయితే అల్టిమేట్ ఉంది. ప్రీ ఇంటర్వెల్ సీన్కి, క్లైమాక్స్కి, తమన్ బీజిఎంకి ఎవడు అసలు అఖిల్ విశ్వరూపం చూపించినాడు, విశ్వరూపం చూపించినాడు. ఆయన ఇంతకుముందు అన్ని అర్బన్ క్యారెక్టర్లు చేసినాడు, విలేజ్ క్యారెక్టర్లు అద్దెరు కొట్టేసినాడు. నాగార్జున గారు అంటే వస్తున్నాం కొడుతున్నాం, వచ్చేసాం కొట్టేసాం, సూపర్ హిట్ అంతే. సినిమా బాగుందండి, అఖిల్ బాగా చేశాడు. తమన్ అనేది మామూలుగా కొట్టలేదు, ఎక్కించేసాడు సినిమా మొత్తం. తమన్ అన్న లేపంటే ఎక్కడుండే తెలియదు, కానీ తమన్ అన్న వల్ల అయితే హిట్ అయిపోయిందండి సినిమా. మామూలుగా హిట్ అవ్వలేదు. భాగ్యశ్రీ బాగుంది. ట్విస్టులు అయితే అసలు తల పేలిపోయిందండి నాకు ట్విస్టుల వల్ల. ట్విస్ట్ పైన ట్విస్ట్ చాలా బాగుందండి. అఖిల్ కెరియర్లోనే బెస్ట్ ఫిల్మ్. ఫస్ట్ టైం బాగా యాక్ట్ చేశాడు. నాగార్జున బ్రేక్ ఈవెన్ వచ్చేస్తుంది. భాగ్యశ్రీ చాలా అందంగా ఉంది, బాగా చేసింది, బాగుందండి సినిమా. 2.75 ఇస్తా అండి 5కి. నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమా నుంచి, కానీ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అయితే బాగుంది. గెలిని సినిమా చూసా అన్న, అఖిల్ అన్న ఈ సినిమాతో నువ్వు సెంచరీ కొట్టేసావన్నా. సెంచరీల మీద సెంచరీలు. క్లైమాక్స్లో చంపాడు పోయా 100 మందిని ఒంటి చేత్తో చంపాడు పోయా. కళ్ళు లేకపోయినా చంపాడు. ఇది అయ్యగారంటే అయ్యగారంటే నెంబర్ 1 అని ఇందుకే అంటారు. ఒక ఆదికేశవ రెడ్డి, ఒక ఇంద్రసేన రెడ్డి, ఒక చన్న కేశవ రెడ్డి, ఒక సమరసింహ రెడ్డి అందరిని క్రాచ్ చేసాడు అంతే. యాక్షన్లో ఏం చంపాడన్నా, ఏం చెప్పడన్నా, పొడిచి హీరోయిన్ కూడా పొడి చేశాడు కదన్నా. అబ్బాలో ఈ సినిమాకి 1,00,000 కోట్లు గ్యారెంటీ అయినా. 1,00,000 కోట్లు రాకపోతే ఇంక నేను సినిమాలో చూడను. నేనే బ్యాన్ చేసుకున్నా పోయా. నేను పోయి మళ్ళీ ఇంకోసారి చూడాలి సినిమా, లేకపోతే నా మైండ్ పని చేయదు. అమ్మాయిలు ఏంది పోయి అమ్మాయిలు అఖిల్ కావాలని మాకెప్పుడు పోయి పెళ్ళి అయ్యేది. ఇంకా నాకు పెళ్లి కూడా కాదు ఇంక ఈ సినిమా చూసా. అక్కినేని ఫ్యామిలీలో ఈరోజు పండగ వాతావరణం చెప్పచ్చు. ఎందుకంటే అఖిలే నెంబర్ 1, అయ్యగారే నెంబర్ 1 ఇవన్నీ కొన్ని ట్యాగ్లైన్స్ తగిలిచ్చారు. కానీ అవన్నీ కూడా అప్పటికప్పుడు పెట్టుకుని అనిపించింది. కానీ ఈ రోజు మాత్రం నిజంగా చెప్పండి అయ్యా, అఖిలే నెంబర్ 1. ఎందుకంటే యాక్టింగ్ స్కిల్స్ అదరగొట్టేసాడు చెప్పాలంటే. సినిమా స్టోరీ రన్నింగ్ అవుతూ ఉంటుంది, లైన్ చిన్నదే కానీ మనోడిని విజువల్గా మాత్రం తమ్మని నిలబెట్టాడు బీజిఎంతో. ఆ ఆర్ఆర్ వస్తున్నప్పుడు లింగి కట్టుకొని శిశింద్రి సినిమాలో చూసిన అఖిల్ని పంచి కట్టుకొని కొడలు పట్టుకుని నరుగుతూ ఉంటుంటే నీ అమ్మ మామూలుగా లేదు. కొన్ని సీన్లు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది.
ఇందులో ట్విస్ట్లు, శివాజీ గారి క్యారెక్టర్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ట్విస్ట్లు ఏంటంటే అది చెప్తే మజా పోతుంది కాబట్టి సినిమా చూస్తే అర్థమవుతుంది. సో ఓవరాల్గా సినిమా ఎంతవరకు కావాలో అంతవరకు వచ్చేసింది. తమన్ను కొట్టిన బీజిఎంకి అయితే మాత్రం రెండోసారి నేను రావాలి. ఎందుకంటే స్టోరీ లైన్ చిన్నదే, అంటే కొంచెం ల్యాగ్ ఉంది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ లైన్లో పడుతుంది అన్నమాట స్టోరీ. సో అక్కడ వరకు ఓకే. కానీ ప్రతి సినిమాకి ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో హీరోలు చూస్తున్నాం కదా. సో చెవిటి క్యారెక్టర్ కానీ, లేదంటే రంగస్థలంలో రామ్ చరణ్ గారి క్యారెక్టరు, పెద్ద సినిమాలో క్యారెక్టరు, లేదంటే పుష్పలో షోల్డర్, అంటే ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ ఒక డిజైన్ చేసుకుంటారు ఒక హీరోకి. సో మనోడు బిల్డప్ షాట్లు మాత్రం అదిరిపోయినాయి అనమాట. సో ఈ సినిమాకి నాగార్జున గారు హ్యాపీగా పడుకోవచ్చు. ఎందుకంటే ఏదో పాపం ఆయనకి లోటు ఉంది, అన్నీ అనుభవించారు ఆయన. ఈ మనోడికి ఇట్టి పడలేదండి అనుకున్నారు. సాయండి శుభ్రంగా మీరు హ్యాపీగా ఒక బీర్ వేసుకొని శుభ్రంగా చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి చాప ముక్క తినేసి హ్యాపీగా పడుకోవచ్చు. నా ఇప్పుడే అయ్యగారి సినిమా మన లెనిన్ చూసి బయటకు వస్తున్నాను. నేనైతే మాత్రం ఒకటే చెప్తా, అయ్యగారు కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అన్న, ఇది కెరియర్ బెస్ట్ సినిమా అని చెప్తాను. ఎందుకు అనేది మీరే చూడండి, మీరే అర్థం చేసుకోండి. నేను తప్పు మాట్లాడుతున్నానా కరెక్ట్ మాట్లాడుతున్నానా అని. అన్న సినిమా మొత్తం ఒక ఎత్తు, ఆ లాస్ట్ 40 మినిట్స్ లేకపోతే 30 మినిట్స్ వేసుకోండి, అది ఒక ఎత్తనా, అది ఒక ఎత్తు అంతే. మీరు సినిమా అంతా ఒక అఖిల్ని ఒక అయ్యగారిని చూస్తారు. ఆ లాస్ట్ 30 మినిట్స్లో ఇచ్చిన పర్ఫార్మెన్స్ అఖిల్ గారు కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అన్న, కెరియర్ బెస్ట్ యాక్టింగ్. మీకు ఎక్కడైతే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుందో అక్కడి నుంచి ఇంకా వేరే అఖిల్ని చూస్తారు. మొత్తం స్క్రీన్ ప్లే డైరెక్షన్కి కూడోస్. ఎందుకు అంటే మహాభారతం అనేది చాలా వాస్ట్ కాన్సెప్ట్. అందులో ఉన్న క్యారెక్టర్స్ని తీసుకొని మెటఫారికల్గా ఇక్కడ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్తో కంపారిజన్ చేస్తూ ఆ క్యారెక్టర్స్కి జస్టిఫికేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సినిమా తోపు తురుము అనేది కూడా చెప్పను, ఎందుకంటే ఫ్లాస్ ఉన్నాయి సినిమాలో. ఏంటి అంటే ల్యాగ్ ఉంది, స్లో ఉంది, స్టోరీ టెల్లింగ్ అనేది చాలా స్లో ఉంది. ఇప్పటికే స్టోరీ టెల్లింగ్ అనేది స్లో ఉంది కాబట్టి మనకి ఇప్పుడు ఏమవుతుంది అంటే ఎలివేషన్స్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు స్లోమో షాట్లు, ప్రతిదీ స్లోమో షాట్లే. ఆ స్లోమో షాట్లకి మీకు ఒక చోట్లో చిరాకు వచ్చేస్తుంది. ఓవరాల్గా అయితే మాత్రం నేనైతే వెళ్ళండి అయ్యగారు యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ చేయండి అని చెప్తా. నాగార్జున గారు చెప్పినట్టు లెనిన్ అనే క్యారెక్టర్ని ఇంటికి తీసుకెళ్ళిపోతారన్న మీరు, నేనైతే భాగ్యశ్రీని కూడా తీసుకెళ్ళిపోతా. అంత బాగున్నారు అన్న. చాలా రోజులైందా నా ఇంత హ్యాపీగా నేను సినిమాకి రివ్యూ చెప్తున్నా అన్న. ఏం యాక్టింగ్ అన్న, అయ్యగారే నెంబర్ 1. అసలే ప్రతి సీన్ భయ, ఈ సినిమా అఖిల గిఫ్ట్ భయ, తండ్రి ఇచ్చిన గిఫ్ట్ అనుకోవచ్చు అన్న. నేను సినిమా చూస్తా అంటే ఏదో అరే ఉన్న సాంగ్ వస్తుంది ఎమోషనల్ అంటే వెళ్ళిపోతారనుకున్నా, కానీ సినిమాలో సాంగ్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎమోషనల్ ఉంది. క్లైమాక్స్లో మాత్రం అఖిలని ఇంటికి తీసుకొని పోతాం భయ, అట్లుంది భయ సినిమా. చాలా 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 బాగుంది. మెయిన్గా మాత్రం భాగ్యశ్రీ అండ్ మన అఖిల వాళ్ళిద్దరి రొమాన్స్ అయినా, వాళ్ళిద్దరి కెమిస్ట్రీ అయినా, వాళ్ళిద్దరు లవ్ అయినా అదిరిపోయింది. కానీ సెకండ్ హాఫ్లో ఎమోషనల్ ఉంటుంది భయ. అరే మీకు దండం పెడతానరా భారత్ని వదిలేండి అంటే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ఎమోషనల్ సీన్ మాత్రం, టెంపుల్ సీన్ మాత్రం అందరి కళ్ళలో నీళ్ళు వస్తాయి భయ. క్లైమాక్స్లో మాత్రం భయ్యా కత్తి తీసుకుంటాడు, ఉత్స కొత్త బాబా ఏం నరికిరా నాయన, ఎత్తికి మరీ నరుకుతాడు భయ్యా. ఇది కదా మనకు కావాల్సింది, అఖిలన్న కావాల్సిన సినిమా ఇది. పక్కా నేషనల్ అవార్డు భయ్యా. ప్రాణం పెట్టి ప్రతి సీన్ అంటే ప్రతి ఎపిసోడ్ మాత్రం అదిరిపోయింది భయ్యా. చాలా చాలా బాగుంది. అయ్యగారు నెంబర్ 1. మన నాగరావు సార్ చెప్పినట్టు మనోడు వస్తున్నాడు, హిట్ కొట్టాడు, సినిమానే మాట్లాడుతుంది. చాలా చాలా బాగుందన్న. అఖిలకి మంచి గిఫ్ట్ అన్న సినిమా మాత్రం. ఇది ఒకటే చెప్తా భయ్యా, ఈ సినిమాతో నాగార్జున కొడుకు అఖిల్ కాదు, అఖిల్ తండ్రి నాగార్జున కాలర్ ఎత్తుకొని చెప్పుకోవచ్చు భయ్యా. హిట్, బ్లాక్ బాస్టర్. చాలా బాగుంటుంది ఫిలిం. అఖిల్ కెరియర్లోనే ది బెస్ట్ ఫిలిం ఇంకా ఇదైతే. నాకు తెలిసినంత వరకు అయితే హలో మూవీ తర్వాత ఇంత మంచి ఫిలిం ఇప్పుడే రావడం తంది. ట్విస్ట్లు అయితే చాలా బాగున్నాయి. ఫస్ట్ 40 మినిట్స్ అలా కొంచెం లాగ్ అనిపించిందేమో, కానీ తర్వాత ఇంటర్వెల్ ముందు ట్విస్ట్, నెక్స్ట్ సెకండ్ హాఫ్ అయితే ఇంకా బీజిఎం, ఫైటింగ్, ట్విస్ట్లు చాలా బాగుంది సెకండ్ హాఫ్. అఖిల్ యాక్టింగ్ వైజ్ చాలా ఇంప్రూవ్ అయినట్టు అనిపించింది. చాలా బాగా చేశారు ఈ మూవీలో కూడా. హైలైట్ అంటే ఇంకా ట్విస్ట్లు, ఫైటింగ్లు, ట్విస్ట్లే హైలైట్ ఇంకా మొత్తం మీద. హీరోయిన్ ఇంకా భాగ్యశ్రీ అయితే ఇంకా క్యూటీ, అసలు ఎంత బాగా చేసిందో మొత్తం మీద. యాక్టింగ్, స్లాంగ్, బ్యూటీ అన్నీ చాలా బాగున్నాయి భాగ్యశ్రీ వైజ్. ఆయన క్యారెక్టర్ కూడా సేమ్ ప్రతి మూవీలో పెట్టినట్టే, కొంచెం ఈసారి అంత స్ట్రిక్ట్గా పెట్టలేదు, కానీ ఆయనది కూడా ట్విస్ట్ ఉంటుంది. చాలా కాలం తర్వాత చాలా సాటిస్ఫైయింగ్ సినిమా అండి అది. ఒక మాస్ సినిమాలో ఒక స్టోరీ ఉండటం అనేది గ్రేట్. మా సినిమాలు జనరల్గా స్టోరీలు ఉండవు, ఏదో వెంజెన్స్లు తీర్చుకోవడాలు పోవటాలు ఇలా ఉంటాయి. ఈ సినిమాలో మంచి ట్విస్టులతోటి సినిమాని కట్టిపడాలి. చైర్లో కూర్చుంటున్నాం అంటే మనం చాలా పిన్ డ్రాప్ సైలెన్స్తో. ఈ మధ్యకాలంలో ఇంత ట్విస్టులు ఉన్న సినిమాని మేము అసలు చూడలేదు. సినిమా చాలా బాగా తీశారు. సినిమాలో మాత్రం ఇంకా చెప్పాల్సింది ఏంటంటే కొంచెం లెంత్ అక్కడక్కడ అనిపించినా సరే బోర్ అనిపించలేదు మాకు సినిమా. అసలు చాలా బాగా వచ్చింది సినిమా. అలాగే రామ్ చరణ్కి రంగస్థలం ఎలాగో
అఖిల్కి లెనిన్ అలాగా అన్నమాట. ఈ సినిమా ఆ రేంజ్లో ఖచ్చితంగా వెళ్తుందని నమ్మకం ఉంది.